చాత కాకపోతే దిగుపొమ్మని చెప్తున్నాడు కేటీఆర్ అంటాడు. అరే బోషుడికే దిగుపొమ్మని నువ్వు చెప్పడం కాదు, ఈ రాష్ట్రము ఎందుకు దివాలా కోరదీసింది, ఈ రాష్ట్రము ఎందుకు ఆర్థిక స్థితిగతులు, మరి బడ్జెట్ లో ఒక రూపాయి లేకుండా చేసిన లెవెలు, ఈ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన గాడిద కొడుకు ఎవడని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇన్ని అప్పులు కాలే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్ని అప్పులు కాలే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. 60,000 కోట్లు మిగులు బడ్జెట్. అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజల మీద మోపిండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్. ఇది వాస్తవం కాదా? 7 లక్షల కోట్లు ప్రాజెక్టుల పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద, నిధుల పేరు మీద, నీళ్ల పేరు మీద 7 లక్షల కోట్లు తీసుకొచ్చి అందులో 3 లక్షల కోట్లు వీళ్ళు స్కామ్ చేసిండ్రు, కమిషన్లు అనేక విధాలుగా దోపిడీ చేసిండ్రు. 3 లక్షల కోట్లు కేటీఆర్ వాళ్ళ కుటుంబం కోసం దోసుకున్నారు.